నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. భార్యకి ఎస్పెషల్లీ ఆడదానికి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ అని మనం వింటూ ఉంటాం. కానీ భర్త విషయానికి వస్తే అది ఎక్స్ట్రీమ్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఎన్ని పెద్ద తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే అందరని చెప్పట్ల 90% వరకు మనం తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే చాలా నార్మల్గా వాళ్ళకి ఏవైతే చేయాలో ఆ పనులు నిర్వర్తిస్తూనే ఉంటుంటారు. ఎక్కడ అసహ్యం, కోపం, ద్వేషం కనిపించవు. అంత క్షమించే గుణం కానివ్వండి, లేదంటే సర్లే అనుకునే గుణం కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది ఒకప్పుడు మరీ ఉండుంటుంది, మీరన్న 90% ఇప్పుడు ఉండదులే ఉషా. ఎందుకు అంటే ఇప్పుడు ఆ క్షమాగుణం అనేది అయితే తగ్గింది, నో డౌట్. కానీ క్షమాగుణం కంటే క్షమాగుణం వేరు, భరించే గుణం వేరు. దిస్ టూ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్. కలిసి ఉన్న దాంట్లో మీరు అన్నట్టు ఇందులో కొన్ని మంది వస్తారు, ఇందులో కొన్ని మంది వస్తారు. అయితే ఈ భరించడం ఏంటి అని అంటే మేజర్గా సొసైటీకి భయపడి పిల్లల బాధ్యత ఉండటం వల్ల రేపొద్దున ఇంకా మళ్ళీ ఇలా వదిలేసిపోతే పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టే అవుతుంది బతుకు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్ల, మన కల్చర్ చిన్నప్పటి నుంచి వినడం వల్ల, వాట్ ఎవర్ ద రీజన్స్, ఈ భరించే గుణం అయితే ఉంటుంది, ఉండాల్సి వస్తుంది. ఎకనామికల్గా స్ట్రాంగ్ లేకపోవడం వల్ల, ఈ రోజుల్లో ఆ ఉండకపోవడానికి ఏంటంటే ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉండటం వల్ల కొంచెం ఈ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ భరించే గుణాన్ని పక్కన పెడితే క్షమాగుణం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. క్షమాగుణం ఎందుకు వస్తుంది అని అంటే, ఆ క్షమాగుణం రావడానికి ఖచ్చితంగా నేను ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను. నేను మొన్న రీల్ చూస్తుంటే ఒక స్టోరీ చూశాను. అసలు ఎంత టచ్ చేసిందంటే నాకు, ఐ లవ్డ్ ఇట్ కంప్లీట్లీ. ఐ థాట్ ఇట్ షుడ్ బి షేర్డ్, హస్బెండ్స్కి ఎస్పెషల్లీ. దీంట్లో ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో వీళ్ళు ఏది కావాల్సిన కంటెంట్ తీసుకోకండి, నేను చెప్తాను ఏం కంటెంట్ తీసుకోవాలో. సో బేసికల్గా ఒక హస్బెండ్ ఏం చేస్తాడంటే బాగా తాగి చూలుతూ కంట్రోల్ లేకుండా ఇంటికి వస్తాడు. వచ్చి అలా వస్తున్నప్పుడు ఇంకా అసలు తన కంట్రోల్ ఉండదు. సో ఏది పట్టుకుందామన్నా పడిపోవటం వల్ల మొత్తం చిందర వందర అవుతుంది, ఇల్లు మొత్తం చెల్లా చెదరవుతుంది. సో భార్య కంగారుగా బయటకు వచ్చి చూసే వరకు అన్నీ పగిలిపోయి ఉంటాయి. ఇంకా తను ఏం చేస్తుంది, అప్పుడు వేస్ట్ మాట్లాడి. చాలామంది ఆడవాళ్ళకి టిప్ ఏంటంటే వాళ్ళు తాగొచ్చినప్పుడు మాట్లాడి వేస్ట్, వాళ్ళకి సోయి ఉండదు. సో కాబట్టి దాని తర్వాత ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు కదా. ఆమె కూడా అదే తెలివితోటి ఏం చేసిందంటే భర్తను ఆ లోపలికి వెళ్ళిపోతాడు, ఇవన్నీ క్లీన్ చేస్తుంది. కట్ చేస్తే ప్రొద్దున హస్బెండ్ లెగుస్తాడు. లెగిసి ఇంకా కొంచెం ఎక్కడో గిల్టు, ఎక్కడో భయం ఉంటుంది అన్నట్టు. ఏంటి ఇంకా నాకు అయిపోయిందే ఈరోజు అని అనుకుని బయటకు వస్తాడు. మెల్లిగా వచ్చేసరికి ఏమవుతుందంటే భార్య టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఒక నోట్ రాసి పెట్టి వెళ్తుంది. డియర్ హస్బెండ్, టేబుల్ మీద నేను టిఫిన్ చేసి పెట్టాను, మీరు తినండి. నేను అత్యవసర పని ఉండి నేను ఒక స్టోర్కి వెళ్ళాను, నేను ఆ గ్రాసరీ అంతా తీసుకొని నేను ఇంటికి వచ్చేస్తాను త్వరగా. సీ యూ సూన్, లవ్ యూ, మిస్ యూ హస్బెండ్ అని పెడుతుంది. హీ గాట్ షాక్డ్. ఇదేంటి, నేనేమో తాగి తందనాలాడొచ్చాను, ఈవేంటి ఇలా అంటే ఈ వాజ్ కంప్లీట్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ఆఫ్ హర్ బిహేవియర్. నాకు తెలిసి ఇక్కడ వరకు విన్న ప్రతి హస్బెండ్, ప్రతి వైఫ్ కూడా ఏంటి అనే ఒక లుక్కే వస్తుంది భార్యకి. కట్ చేస్తే ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది. వైఫ్ రాగానే అడుగుతాడు, ఏంటి నేను ఇలా చేశాను కదా, మరి నీకు కోపం రాలేదా, నువ్వు ఏం, నేను భయపడినాను నువ్వు ఇలా అని అంటే, దెన్ షీ విల్ ఎక్స్ప్లెయిన్. రాత్రి నువ్వు ఇలా తాగి పడిపోతే నేను బెడ్ మీదకి నేను మామూలుగా పడుకోబెట్టి బట్టలు చేంజ్ చేస్తుంటే నువ్వు నన్ను పక్కకి తోసి, హే లేడీ డోంట్ టచ్ మీ, నన్ను ముట్టకు, నాకు నా భార్య ఉంది, సో నేను ఆవిడని ప్రేమిస్తున్నాను, నాకు నన్ను ముట్టకు అని చెప్తాడు. అంటే ఇక్కడ మోరల్ ఏంటి అని అంటే ఫర్గివ్నెస్. కానీ ఎక్కడ అంటే ఒక రకమైన ఇరిటేషన్ కానీ నీకు ఫర్గివ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది, ప్రేమ ఎప్పుడు బ్రేక్ కాదు అనంటే ఆ ఒక బిహేవియర్, తన వెనకాల ఉన్న మంచితనం. అంటే అతను సంపాదిస్తున్నాడు, భార్య మీద ప్రేమ ఉంది, ఈ ఒక కంట్రోల్ అనేదే లేదు. సో ఈ ఒక్క పారామీటర్ తోటి ఆమె ఇంకేమి అంటే ఇది అద్భుతమైన ట్రస్ట్ కదా, అద్భుతమైన నమ్మకం. అంటే ఒక మగాడు ఎలా అయితే భార్యను జయించాలో బాధ్యతతోటి డబ్బులు సంపాదించి ఇస్తున్నాడు, ఇంకా ప్రేమ ఉంది, బలహీనత ఉంది.
మరి క్షమించాలా వద్దా? అద్భుతంగా క్షమించవచ్చు. అది ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఎంత విరిగిపోయి మనసు విరిగిపోయే పనులు చేసినా ఆ నమ్మకం ఎప్పుడు మిమ్మల్ని జోడిస్తుంది ప్రేమ అంటే ఇలాంటి నమ్మకమైన పనులతోటి. సో నాకు అద్భుతంగా నచ్చింది. స్టోరీ అండి. చాలా. సో కాబట్టికే మీరు చిన్న చితక మీ ఒక మైనస్ పాయింట్లను ఎప్పుడైతే క్షమించాలి భార్య, క్షమించటం కంటే ఎక్కువ మీతో ప్రేమ పంచుకోవాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే గనక ఇలాంటి నిజాయితీతత్వంగా, అలాగే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మీరు భర్త అంటే ఎవరు ఉషా? ఎవరు? ఖచ్చితంగా తనను పోషించి తనను రాణిలాగా చూసుకున్న దమ్మున్నోడే పెళ్లి చేసుకోవాలి. నీ బలహీనతను కూడా కప్పిపుచ్చి దాని మీద కూడా కొంగేసి అక్కున చేర్చుకునే భార్య నీకు కావాలి అన్నప్పుడు మరి నువ్వెంత రాజులాగా ఉండాలి కదా. ప్రతి మనిషికి బలహీనత ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ బలహీనతను డామినేట్ చేసే బలం ఉన్నప్పుడు ఏ భార్య అయినా దాసోహం అంటుంది. ట్రూ. నో వర్డ్స్ మ్యామ్. చిన్న స్టోరీ బట్ చాలా పెద్ద మోరల్ ఉంది. I loved it completely. ఎందుకు హైడ్ చేస్తారు చాలా మంది భార్యలు కొన్నిటి గురించి, ఎందుకు ఫర్గివ్ చేస్తారు, ఎందుకు చెప్పుకోరు బయటికి అంటే మేబీ ఇవేనేమో కారణం. ఎక్కడో ఒక ఉంటుంది, నా భర్త నేనంటే ఇలా, నా భర్త నన్ను ఇలా చూసుకుంటే వాళ్ళకి ఆ లోపల ఉంటుంది చూడు, ఉన్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు ఎవరికి కూడా. కొన్ని చెప్పుకోలేని ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఆ కన్సర్న్. సో అక్కడ మాత్రము దే విల్ ఫాల్ ఫర్ లైఫ్. సో మేడం, మనం చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అడుగుతున్నాను, కొంతమంది కౌన్సిలింగ్కి రావాలనుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మేము ఇవి ఫేస్ చేస్తూ ఉన్నాము, మా మ్యారిటల్ లైఫ్లో మేము ఇవి చూస్తూ ఉన్నాము, కొన్నిసార్లు మేము హెల్ప్లెస్ అయిపోతూ ఉంటుంటాం, హోప్లెస్ అవుతూ ఉన్నాం, సూసైడల్ టెండెన్సీ అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు పారిపోవాలనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వేరే థాట్స్ వస్తున్నాయి మాకు అని చెప్పేవాళ్ళు ఉంటారు. రకరకాలైన సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి కౌన్సిలింగ్ కనుక ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా? దే కెన్ కాల్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. మీరు చెప్తున్నట్టు మనం వినడానికి చాలా టిప్స్ చెప్తుంటాం, కానీ కొన్ని పురెలో పుట్టిన గుణాలనో, లేకపోతే సొసైటీ వల్లనో, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వర్క్ ఫ్రస్ట్రేషన్ వల్లనో, ఎకనామికల్లో కొన్ని సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ మనకు చిన్నప్పుడు అంటే కాస్త పక్క నుండి ఎవరైనా చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం స్వతహాగా ఎదిగాం కాబట్టి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్న మనది మనకు కొంచెం అర్థం అవ్వడు, టైం పడుతుంది. సో దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. ఫ్లాస్ ప్రతి మనిషికి ఉంటాయి, కానీ ఆ ఫ్లాస్ని తెలుసుకుని ఈ వీడియోస్ చేసే విధానం కూడా అదే. ఆ ఫ్లా నాలో ఉంది, నేను నా భార్యను అప్పుడప్పుడు చేస్తున్నానే అలాగా, లేకపోతే నా భర్తని ఇలా అంటున్నానే, నా భర్తను ఇలా చేస్తే కూడా నా భార్య నన్ను ఫర్గివ్ చేసింది, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో వాళ్ళ ఫ్లాస్ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళవి చేంజ్ చేసుకోవడానికి చిన్న ప్రయత్నం చేసేటప్పుడు దే హ్యావ్ టు టేక్ ఎ కౌన్సిలింగ్. అప్పుడు చాలా ఈజీగా బయటపడతారు. సో దే కెన్ కాల్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు కనుక కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా, లేదా కొన్ని ఎపిసోడ్స్ చాలామంది కౌన్సిలింగ్ తీసుకోలేని సిచ్యుయేషన్లో ఉంటారు, సమస్య మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసినా ఖచ్చితంగా ఎపిసోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తా గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.